రవి గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన టార్గెట్‌లని టకటకా మార్చుకుంటూ పోతున్నారు. అంటే పెద్ద పెద్ద టార్గెట్‌లు, కొత్త కొత్త టార్గెట్‌లు పెంచుకుంటూ పోతున్నారు. ఢిల్లీలో ఆఫీసు, మళ్ళీ తెలంగాణలో ఒక ఆఫీసు ఇలా. ఇంకో సైడ్ చూస్తే రా వివిధ రకాల రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఏంటి సార్ ఈ 2 టార్గెట్‌లు ఏంటి? ఏం జరగబోతుంది? రాజకీయాలన్నాక టార్గెట్లు సాధించడం ఎట్లా ఉన్నా టార్గెట్లు పెట్టుకోవడం అన్న కనీసంగా ఉండాలి కదా. ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఈ మధ్యలో మనుగడ రకరకాల సవాళ్ళను తట్టుకోవడం. నిజంగానే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఈ మధ్య హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. మామూలు మన మీడియా భాషలో చెప్పాలంటే దూకుడు చాలా పెంచినట్టుగా ఉన్నారు. హైదరాబాద్కు ఒక 15 రోజుల కిందట, అంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవంలో అవును. జూన్ 2 నుంచి మనం ఈరోజు కనుక లెక్కేసుకుంటే దాదాపు ఈ 10 రోజుల పాటు ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళి అక్కడ మాట్లాడారు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జనసేన 12వ వార్షికోత్సవం లాంటిది చేశారు. ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడ వరంగల్ జిల్లాలో తన అభిమాని చిన్న పిల్లోడు ఆ జన్యు వ్యాధితో బాధపడుతున్న నిరంజనని ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో విజయవాడ, అమరావతి వెళ్ళి సాయి కృష్ణ దీని గురించి మాట్లాడి వచ్చారు. ఈరోజు ఉదయం అమరావతి దగ్గరే అరణ్యారామం అని ఒక పర్యావరణకు సంబంధించింది ప్రారంభించారు. ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో తెలంగాణలో తమ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఇవి కొన్నే నేను చెప్పింది. ఇంకా రకరకాలైన రాజకీయ, సినిమా విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు అయితే అర్థమవుతున్నాయి. ఒకటేమో పవన్ పరిగెడుతూ ఉన్నారు. తనేదో ఇప్పుడు నెమ్మదిగా ఉండే సమయం కాదు ఇది. తనకు రాజకీయ సవాళ్ళు, వ్యక్తిగత సవాళ్ళు చాలా తీవ్రంగా ఉన్నాయని ఆయన గుర్తిస్తూ ఉన్నారు. అది మొదటిది. రెండవది, విమర్శకులు కూడా బాగా పెరుగుతున్నారు. విమర్శలు కూడా చాలా పెరుగుతున్నాయి. వీటిని ఏదో ఒక విధంగా వీటికి సంతృప్తికరమైన సమాధానాలు వెతుక్కోకపోతే తన వెనక ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవటం అన్నది కూడా ఒక ముఖ్యమైన సవాల్గా ఉంటుంది. అది కూడా ఆలోచిస్తున్నారు. మీరు జాతీయ స్థాయిలో గమనిస్తే మనం తర్వాత చర్చిస్తాం, కానీ చాలా ప్రాంతీయ పార్టీలు చీలిపోతూ ఉన్నాయి, బీజేపీకి దగ్గరైపోతున్నాయి, మనుగడ కోల్పోతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త పార్టీగా మొదటిసారి సభలో ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ తీసుకున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు జనసేన లాంటి పార్టీ నిలబెట్టుకోవడం, పరిరక్షించుకోవడం పెద్ద సవాల్. ఆయనే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, పార్టీ పెట్టడం పెద్ద పని కాదు, దాన్ని కాపాడుకోవడం చాలా సవాలని. 2-3 అంశాలు రాజమండ్రిలో ఆయన మాట్లాడారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే ముందు. అప్పుడు ఆయన నేనేదో ఒక కులం కోసం పెట్టలేదు, ఒక కులం వాళ్ళందరూ నాకు ఓట్లు వేయలేదు, ఇలా కొంచెం ఆయన మాట్లాడినవి దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన రాజ్యసభ వచ్చినప్పుడు లింగమనేని రమేష్కు రాజ్యసభకు పంపించడం, దాని మీద బహిరంగంగా విమర్శలు అదొకటి నడిచింది. ప్రతి సందర్భంలో బీజేపీని ఎక్కువగా మోస్తున్నారు, బీజేపీ సనాతనం అనుకుంటూ ఉండడం ఏంటని ఆయన ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి మోదీని పొగడ్డంతో పాటు నేను భారతదేశం అంతా విస్తరించబోతున్నానని పక్కన కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక ఇలా వచ్చిన వాళ్ళందరితో ఒక సమావేశం జరిపి, ఒకటైతే మోదీకి పూర్తి విధేయత, రెండవది కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకత, మూడవది అవసరం లేకపోయినా వామపక్షాలు అన్నవి ఏవో పెద్ద దేశభక్తి లేనివి అని వాటిని కొంచెం ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడారు. అంటే తన రాజకీయంగా తన దిశానిర్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో తెలుగుదేశంతో ఉండటం, కేంద్రంలో బీజేపీతో ఉండటం. ఇలా ఉంటూనే నటుడుగా కానీ, పార్టీ అధినేతగా కానీ తనకు ఉన్నటువంటి గ్లామరు, జనాకర్షణ శక్తి దీన్ని కాపాడుకోవటం. మూడవది, తనను ప్రధానంగా బలపరిచిన రాజకీయ పక్షాలు బయట నుంచి చంద్రబాబు అయినా, లేకపోతే ఇప్పుడు రాజ్యసభ తీసుకున్న లింగమనేని రమేష్ అయినా, ఎవరైతే తనను కోరుగా బలపరిచారో వాళ్ళను పోగొట్టుకోకుండా, అదే సమయంలో తన మద్దతుదారులు దూరం కాకుండా కాపాడుకోవటం. ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా ఉంది, సందేహం ఏం లేదు. తెలంగాణకు రావడంతో మళ్ళీ ఒకసారి ఆంధ్ర, తెలంగాణ ఇష్యూస్ వచ్చి దీని మీద ఏం మాట్లాడతారు. అప్పుడు ఆయన మాట్లాడడం కూడా కొంచెం వివాదాస్పదం. అంటే వేర్పాటువాదం అనటము, ఉగ్రవాదం అంటాము. ఆయన ఒక సందర్భంలో అన్నాను అనొచ్చు, కానీ అంటే జాతీయవాదం అనేది ఎవరికి లేదా? ఇప్పుడు మీరు వచ్చి బీజేపీ, మోదీ వీళ్ళు చెప్పేది జాతీయవాదమా, మిగతా వాళ్ళకి లేదా? అలాంటి ప్రశ్నలు కూడా ఆయనకు ఎదురయ్యాయి. దాన్ని కూడా సమర్థించుకోవడానికి
అమిత్ షానేమో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామన్నాడు. మరి మీరొచ్చి ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఎన్‌డీఏని ఇంత పొగుడుతూ? కాబట్టి ఈ సమయంలో నేను కేవలం నా పార్టీని కూడా విస్తరించుకుంటాను. ఎప్పుడు ఎవరికో ఇదిగా ఉండడానికి కోత కోసుకోవడానికి నేను పెట్టుకోలేదు. అలాగే వ్యక్తిగతంగా నాకు ఒక ఆరా ఉంది. నన్ను అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని నేనెప్పుడూ ఆదుకుంటాను. మూడవది ఒక్క కుల సంఘం వాళ్ళు, ఉదాహరణకు చాలా కాపు సంఘాల వాళ్ళు ఆయన విమర్శించారు. వాళ్ళందరూ నన్ను విమర్శిస్తే నేనేదో తగ్గుదాం అనుకుంటున్నారు. నేనేం తగ్గను. మిగతా వాళ్ళతో నేను ముందుకు పోతానని ఇది చెప్పదలుచుకున్నాడు. సో వీటన్నిటి కోసం ఆయన మామూలు కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. శ్రమ పడుతూ, తిరుగుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు సాయి కృష్ణ అని లాకప్ ఇది నడుస్తున్నప్పుడు ఈయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము ముందు నుంచి జనసేన అభిమానులం, పవన్ కళ్యాణ్ అభిమానులం, అలాంటి మాకే ఇది జరిగింది అని. ఇప్పుడు జనసేన శాసనసభ్యుడు ఆయన శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్ అని నిన్న మాట్లాడుతూ అంబటి రాంబాబు విడుదల చేసిన ఫోటోలన్నీ ఫేక్, కూటమిని చీల్చడానికి కుట్ర చేస్తున్నారు అని ఆయన ఒక ఆరోపణ చేశాడు. వైసీపీ వాళ్ళు ఇంకొకరో వీడియోలు చూపిస్తే కూటమి ఎందుకు చీలిపోతుంది? కూటమిలో అంతర్గతంగా జరగాలి కదా. కాబట్టి తెలియకుండానే జనసేన నాయకుల్లో ఒక వాతావరణం ఏర్పడింది కొంచెం. కొంతమంది ఎవరో టార్గెట్ చేస్తున్నారు అనేది. దానికోసం ఇవన్నీ విన్యాసాలనండి, చొరవలనండి తీసుకున్నట్టు కనిపిస్తుంది. కొసమెరుపేమంటే ఆయన చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. వేరే పార్టీల నుంచి చేర్చుకోవడానికి. కూటమి ఏర్పడినప్పుడు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. అప్రకటిత, ప్రకటిత. ఏమని? మనం ఇంకో ఇతర పార్టీల నుంచి తీసుకునేటప్పుడు ఒక ఉమ్మడి అవగాహనతో తీసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళు తీసుకుంటే కుదరదని. కానీ నిజానికి కదరా చాలామందికి టికెట్లు ఇచ్చారు. అది ఇది అయింది. జనసేన మటుకు ఒకరిద్దరు తీసుకొని అలా ఆగి ఉన్నారు. ఇటు వైసీపీ నుంచి కొంతమంది వస్తూ ఉంటున్నారు. తెలుగుదేశంలో అసంతృప్తివాదులు వస్తూ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి? ఓ పార్టీని విస్తరించుకోవాలనుకున్నప్పుడు. అందుకని చేరికల కమిటీలో ఈ లింగమనేని రమేష్ను పెట్టారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిని పెట్టి అసలు ఆయన ఇన్ఛార్జి దాదాపు ఆయనే దానికి అన్నారు. అలాగే కిలార్ రోసయ్య, సామినేని ఉదయభాను, అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చాలా మందిని ఈ చేరికల కమిటీలో పెట్టారు. సార్, అంటే మొదట్లో అసలు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోనేకూడదు అనే ఒక రూల్, అంటే అప్రకటిత రూల్ కూడా వినిపించింది. అదే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా అలా కట్టడి చేసేవాళ్ళు. ముఖ్యంగా లోకేష్ ఆయన బృందం ఏమంటే, ఇలా మీరు తీసుకోవడం మొదలు పెడితే మేము వెనకబడే ఇది అవుతుంది, మా దగ్గరికి వస్తామనే వాళ్ళని మేము ఆపుతూ మీరేమో మాతో ఉండి తీసుకుంటే ఇట్లా వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ నాది రాజకీయ పార్టీ అయినప్పుడు నేను ఎట్లయినా తీసుకోకుండా ఎలా ఉంటాను? అది చెప్పడానికి కూడా. అందుకే ఇప్పుడు పద్మవ్యూహము లాగా ఉన్నప్పుడు ఈయన రకరకాల వ్యూహాలు మార్చుకుంటూ ఇవి చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు వస్తారు, ఎంతమంది నిలబడతారనే ప్రశ్న ఎట్లా ఉన్నా, పైగా చాలా ఏమాత్రం పట్టించుకోకుండా బేఖాతా చేసి విమర్శలను బాలినేని శ్రీనివాసరెడ్డినే ప్రకాశం జిల్లాలో ఆమోదించాల అంతకుముందు ఉన్నవాళ్ళు. ఈయన ప్రకాశం జిల్లా కమిటీనే రద్దు చేసి పడేశాడు. నెల్లూరు జిల్లా కమిటీని రద్దు చేసి పడేశారు. అది దాదాపు అంతకుముందు ఉమ్మడి జిల్లాలు లాంటివి కదా. దీన్ని బట్టి తెలిసేదేమంటే పార్టీలో తనకు కాస్త భిన్నంగా వచ్చి కొంచెం అసమ్మతిగా ఉన్న వాళ్ళు అన్న వాళ్ళనేమో వాళ్ళ మాట ఏమి పట్టించుకోకుండా నా మాటే శాసనం అని నేను అదే అన్న, బాహుబలి ఫార్ములా అని నేను అన్నదే అని ఒక విధంగా అది కూడా చెప్పి మరి గట్టిగా నేను ముందుకు వెళ్తాను. ఆయన ఇంకో చోట మాట్లాడారు కదా, చాలామంది గతంలో పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, ఎవరు నిలబడ్డారు, లేకపోతే నేను బయటి వాళ్ళకి ఎందుకు ఇస్తాను, మీ వల్లే ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంట బయట ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఆయన ఒక పోరాటం తన మనుగడ కోసం, దాంతో ఒప్పుకోవడం ఒప్పుకోకపోవటం, నచ్చకపోవడం ఎవరిష్టం వాళ్ళది. కానీ జగన్ను వైసీపీని మటుకు సీరియస్గానే టార్గెట్ చేయాలి. అంతకుముందు పోటీ దాదాపు వాళ్ళ మధ్య నడిచింది. అంటే ఆయన మొదటి నుంచి వైసీపీని ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు కదా సార్. చేస్తూ వచ్చారు. కానీ ఒకటి కదా, మొన్న ఈ వివాదం వచ్చినప్పుడు కూడా జగన్ అరెస్ట్ చేయండి అని నేను ఎందుకు అడుగుతాను? నేను అంత తక్కువగా వెళ్ళిపోతానా? వాళ్ళు చేసుకోవాలి కానీ ఈ పద్ధతిలో మాట్లాడారు కదా. కాబట్టి నాకు వ్యక్తిగతంగా జగన్ మీద ఏం ద్వేషం లేదని కూడా చాలాసార్లు చెప్పారు. కానీ వాళ్ళు మనల్నే టార్గెట్ చేసి పైగా ఈ కాపు సమావేశాలు ఇవన్నీ వరుసగా పెడుతున్నారు. తొందరలో రాజమండ్రిలో
తోట త్రిమూర్తులని ఆయన ఎమ్మెల్సీ మొత్తం ఈ నాయకులందరితో ఒక సమావేశం పెడుతున్నారు. హ్మ్. సో, అది చిన్న సైజు సమీకరణాల్లో పెద్ద మార్పు తెస్తుందనే ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. వీటన్నిటిని ఎలా తట్టుకోవాలి? తనను తాను ఎలా నిలబెట్టుకోవాలి? ఆ క్రమంలోనే తెలంగాణలో పార్టీ కార్యాలయం కూడా ఓపెనింగ్ నేను ఎవరితోనో అన్నాను. సేనకు కొత్తగా కార్యాలయం ఎందుకు? సేనాని ఎక్కడుంటే అదే ఆయన హ్మ్. దాదాపు హ్మ్. ఇక్కడే ఉన్నారు. ఆయన శాశ్వత నివాసము, ఆయన ఫంక్షన్స్, ఆయన కాంట్రవర్సీస్ హ్మ్. అన్నీ ఎక్కువ భాగం ఇక్కడే జరిగాయి గదా! కాకపోతే తెలంగాణలో కూడా మేము ఉండబోతున్నామని చెప్పడానికి. హ్మ్. వెంటనే అత్యుత్సాహవంతులు తెలంగాణ ముఖ్యమంత్రిగా పవన్, అవును. వ్యూహం ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పా, చంద్రబాబు నాయుడు పాఠం పవన్ కళ్యాణ్ మర్చిపోకూడదు. హ్మ్. చంద్రబాబు నాయుడు 20 మంది ఎమ్మెల్యేలతో బయలుదేరారు 2014లో. హ్మ్. అదే గతసారి అయితే అసలు పోటీ కూడా చేయలేదు. హ్మ్. వాళ్ళెవరు మిగలలేదు. హ్మ్. పార్టీ కమిటీ ఉందా లేదా అన్నట్టు అలా ఉంటుంది. తెలుగుదేశానికి ఇక్కడ ఎన్ని ఆస్తులు, ఎన్ని వనరులు, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి ఆ నాయకులకు. అయినా హ్మ్. ఇక్కడ అణువు కాని చోట అధికులం అనరాదని ఆయన ఆయన అలా హ్మ్. ఉంటున్నాడు. బీజేపీ కూడా మేము ఎవరిని కలుపుకోమని చెప్తుంది. హ్మ్. కాబట్టి నేను అనుకుంటాను కార్యాలయం పెట్టినంత మాత్రాన ఏదో తలకిందులవుతుంది అని కాదు ఆయన అనుకుంటున్నాడు అనుకోను. కానీ ఉనికి ఉండాలి హ్మ్. హ్మ్. అనే దానికోసం ఆయన దీన్ని ప్రారంభిస్తుండొచ్చు. కానీ ఒకటండి ప్రమోద్, పవన్ అసలు ఆఫీసే పెట్టకూడదు. నిరసించాలి, ఆయన దేశద్రోహి, ఇట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. అది కూడా ఏం చెల్లుబాటు కాదు. ఆంధ్ర, తెలంగాణ సినిమా యాక్టర్ ఉదాహరణకు కవిత. హ్మ్. ఆ సినిమా యాక్టర్, ఆ బుర్ర లేని సినిమా యాక్టర్ అది ఇది అంటున్నారు. ఆయన ఒకటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పార్టీ పెట్టి కూడా 12 ఏళ్ళయింది. హ్మ్. అటువంటప్పుడు ఆయన కేవలం సినిమా యాక్టర్‌గా చూడటము, బుర్ర లేదంటము, లేపోతే ఆంధ్ర, తెలంగాణ తేడాలు తేవటం బొత్తిగా అవసరం లేని విషయం. వి షుడ్ నాట్ అటాక్ ఎనీబడీ ఫ్రమ్ రాంగ్ సైడ్. హ్మ్. 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 రాజకీయంగా బీజేపీని లేతే ఎన్‌డీఏ ఏకపక్ష వైఖరి ఇట్లాంటి 100 విమర్శలు చేయొచ్చు గానీ, ఆయనేదో యాక్టరు లేదా ఆయనేదో వేరే హ్మ్. అట్లాంటివి మటుకు చెల్లుబాటు కావు. ఎవరు వాటిని మన్నించరు కూడా. రైట్ సార్.